కథ బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. అతని కూతురికి కొడుకు పుట్టిన తర్వాత కూడా ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్య ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చి నాలుగో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధం గురించి నిలదీసిన ఆమెను పిచ్చిది అని నింద మోపాడు. తన ప్రేమను పిచ్చిగా మార్చిన ఓ భర్త వల్ల అబాసు పాలవుతున్న ఓ భార్య దీనగాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు కృష్ణవేణి. కృష్ణవేణికి 6 ఏళ్ల క్రితం కృష్ణతో పెళ్లి జరిగింది. కృష్ణకు కృష్ణవేణితో ఇది మూడో పెళ్లి. కృష్ణ మొదటి భార్య అనారోగ్యం కారణంతో ఎదిగే పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయిందని సొంతింటి మనుషుల ప్రోద్బలంతో మేనకోడల్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునేసరికి ఆమెను పంపించేసి విడాకులయ్యాయని చెప్పి కృష్ణవేణిని మూడో పెళ్లి చేసుకున్నాడు. కృష్ణవేణికి ఒక పాప పుట్టిన తర్వాత కృష్ణ ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడంటూ తన భర్తను మార్చి తనకు న్యాయం చేయమంటూ కృష్ణవేణి బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన దీనగాథని మనతో చెప్పుకోవడానికి కృష్ణవేణి తన కూతురుతో ఇక్కడికి వచ్చింది. నువ్వు రాకు, నువ్వు నా పెళ్ళాను కాదు, నేను నీ భర్తను కాదు, అది నాకు పుట్టలేదు. అక్కడ నుంచి ఒకటే టార్చర్. ఏంటి 4 గంటలకు పోతున్నాం, పోతున్నాం. ఫోన్ చేసి పాపకి ఇస్తుంది, ఏ సౌండ్ వస్తుందా, లారీ సౌండ్ వస్తుందా, ఆడవాళ్ళ సౌండ్ వస్తుందా అని వింటుంది స్పీకర్ పెట్టి ఇంట్లో. నువ్వు ఇలా కోర్టులు కేసులు పెడితే ప్రేమలు వస్తాయా, లేకపోతే డబ్బులు ఇచ్చిన దానికి సాక్షి ఏంటని అడిగితే ప్రేమ వస్తుందా? ఇప్పటికి కూడా నేను గట్టిగా అడిగితే మొత్తం మీ కథ అంతా చెప్పిన తర్వాత గట్టిగా మీకేం కావాలని అడిగితే మీ దగ్గర ఏమీ లేదు. నువ్వు పెట్టిన కోర్టుల కేసుల వల్ల అంటే మీరు కోటీశ్వరులా కాదు కదా, అతను కోటీశ్వరుడే కాదు కదా, అతనుకున్న ఆస్తిని మొత్తం సగం నాశనం చేసింది నువ్వే. ఆమెతో సంబంధం పెట్టుకుంటే మాత్రం కాసైనా సరే చంపేస్తాను వాళ్ళిద్దరు నిన్ను. రండి కృష్ణ. కృష్ణవేణి గారు, మీకు వయసు ఎంత? ఒక 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. పెళ్ళి ఎన్నేళ్ళు అయింది మీకు? 2009లో అయ్యిందమ్మా. 2009లో. పాపకి వయసు ఎంత ఇప్పుడు? పాపకు 6 సంవత్సరాలమ్మా. 6 సంవత్సరాలు అయింది. 2010లో పుట్టింది పాప. సరే, ఓకే, చెప్పండి ఏం జరిగింది చెప్పండి అసలు. నా భర్తకి నాకు పెళ్ళయిన నుంచి సమస్యలు గొడవలేనమ్మా. ఫస్ట్ ఆయనకి పెళ్ళి అయ్యింది, పాప బాబు ఉన్నారు. ఫస్ట్ మీరు ఎన్నో భార్య? నేను మూడో భార్యనమ్మా. మూడో భార్య అంటే ఫస్ట్ భార్యకి ఏమైంది, రెండో భార్యకి ఏమైంది చెప్పండి. ఫస్ట్ భార్య ఉంటుండగానే ఆమెకి హెల్త్ బాగోలేదని వేరే ఆమె ఈయన సంబంధం పెట్టుకున్నారంట. హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్ గారు నీకు ఒంట్లో బాగోలేదన్నారు, రెస్ట్ తీసుకోవాలి, మీ ఊరు వెళ్ళిపో అని అన్నారంట అమ్మ. ఆ ఊరు వెళ్ళిపోనిచ్చి కొన్ని రోజులు ఉంటుండగా మధ్యలో ఎవరినో తీసుకొస్తుండేవాడంట ఇంటికి. పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట అమ్మ ఆవిడ. వెళ్ళిపోతే తీసుకొస్తుంటే ఇంటికి వెళ్ళమన్నదంటే ఇది పద్ధతి కాదు, ఆమె తోలికరా, ఇట్లా వస్తే నేను ఇల్లు ఖాళీ చేపిస్తాను అనేసి. అన్న తర్వాత ఏమో సర్లే అనేసుకొని వెళ్ళి వాళ్ళ ఆవిడని పెద్ద ఆవిడని తీసుకురాకుండా అక్క కూతుర్ని తీసుకొచ్చాడంట. అన్నాక 2 పిల్లలు పుట్టారు ఆమెకు కూడా. పుట్టాక మళ్ళీ ఏమైంది, వీళ్ళిద్దరిలోని ఏం మనస్ఫూర్తులు వచ్చాయి ఏమో వీళ్ళు చెప్పే కథేనమ్మా. ఆమె వేరే ఆయనతో సంబంధం పెట్టుకుంది, దొరికింది, తలకాయ బద్దలు కొట్టేశాను. అది నయమయ్యాక వాళ్ళ నాన్న రమ్మని వెళ్ళిపోయిందని మా వారే చెప్పారు నాకు. ఆ మాట ఎవరు చెప్పలేదు. అయిపోయినాకేమో ఆమెతో గొడవలు అయ్యి కేసేసి పెద్దల్లోనే సెటిల్మెంట్ చేసుకున్నారంట, పేపర్లు రాసుకొని. తలకు 2 లక్షలు అంటే పాపకు ₹1,00,000 లెక్కేసి 2 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నారు. అయ్యాకేమో నన్ను చూడ్డానికి మా అల్లుడున్న మా వారు వచ్చారమ్మా. అంటే ఫస్ట్ భార్య బిడ్డ ఉంది కదమ్మా, ఆ బిడ్డ భర్తను మా ఆయన వచ్చారు. ఏందమ్మా అంటే, లేదక్క మంచోడైనా మామయ్య, ఆ పెద్ద ఆమె విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది, తిని ఉండలేక విడాకు పత్రాలు అక్కడే ఉన్నాయి అనేసి ఆ అబ్బాయి అయితే మాతో చెప్పే మాట అమ్మ. కానీ విడాకు పత్రాలు మాకు చూపించలేదు. పెళ్ళైన ఒక 2 ఏళ్ళ వరకు అడిగితే ఇవ్వలేదమ్మ మాకు. ఇవ్వలే. సో ఆ అబ్బాయి చెప్పి మిమ్మల్ని వచ్చి కలిసి ఇట్లాగా సంబంధం మాట్లాడారు. పేదరికం అమ్మ, కట్నాలు ఏమి ఇచ్చుకోలేము. జాబ్. మీ వయసు ఎంత అప్పుడు? నా వయసు ఎంత అమ్మ, 30 అన్నట్టు 40 అన్నాడు. సో మీరు మీ పేదరికం వల్ల మీ వాళ్ళు ఒప్పుకున్నారు? మా వాళ్ళు ఒప్పుకున్నారమ్మా. వెనక ముందు ఏమి అడగలేదు కూడా, ఈయన ఎట్లాంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటని ఎవరు ఎంక్వైరీ చేయలేదు. వచ్చారు, బాగానే ఉంది, జాబ్ చేసుకుంటున్నాడులే అన్నట్టుగా అనుకున్నాం మేము. అయిపోయినాకేమో బాగానే ఉన్నాము. ఉన్న కానించి ఒక నెల రోజులే అక్కడి నుంచి గొడవలు రావడము, అనుమానించడము, ఎవరొకరు వస్తున్నారా, ఫోన్ ఆన్ చేస్తే స్పీకర్ ఆన్ చేసి వినడం,
మా అన్నయ్య కానీ మా చెల్లి కానీ ఎవరైనా చేసినా కూడా అందరూ అన్నారు ఈయన కొంచెం అనుమానం ఉందమ్మా జాగ్రత్తగా ఉండు అనేసి. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి? ఇప్పుడున్న ప్రాబ్లం అంటే ఇలా గొడవలు అవుతుండగా ఆయనకి 2013లోని 2012లో నాకు ఒక 2 లక్షలు ఇచ్చారమ్మ. మా ఇద్దరం మంచిగా ఉన్నాము, మాట్లాడుకున్నాం స్థలం కొనుక్కుందామండి అనేసి 2 లక్షలు ఇచ్చారు. ఆయన ఎక్కడి నుంచి తెచ్చారో అప్పు అనేది ఆస్తి అనేది నాకు చెప్పలే. తెచ్చి ఇంట్లో పెట్టారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి మా అన్నయ్య గారికి మేము ఊర్లో అకౌంట్లో వేసుకున్నాము. అది అకౌంట్లో వేసిన తర్వాత నాకు మళ్ళీ 4 తులాలు బంగారం కొన్నారు అమ్మ, నెక్లెస్ కొన్నారు. ఇచ్చిన ఎన్ని రోజులు అవ్వలేదమ్మ, ఎప్పుడు జనవరిలో కొన్నారు, మే నెలలోనే స్టార్ట్ డబ్బులు తీసుకురా అనేసి. అదేంటండి డబ్బులు ఎందుకు ఇచ్చేయమంటున్నారు, స్థలం కొనుక్కుందామనే కదా మీరు ఇచ్చారంటే, లేదు లేదు నేను అప్పు చేసి ఇచ్చాను, ఆ వడ్డీలు కట్టాలి అది ఇది అని అన్నారు. అప్పు చేసి ఎవరైనా స్థలం కొనుక్కోవడానికి ఇవ్వరు కదండి, ఆ వడ్డీ పెరిగిపోతుంది, దీని మీద మనకి ఏమి రాదు. సరే ఎవరికాడ తీసుకున్నారో వాళ్ళు తీసుకురండి, నేను దగ్గరుండి ఇద్దరం ఇచ్చేద్దామంటే, ఇచ్చినప్పుడు నేను అందరం తీసుకొచ్చి అడిగేసి ఇచ్చాను, నా డబ్బులు నీకు ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది అనేసి ఈయన అన్నారు. లేదు లేదు అనేసి అప్పటికే ఈయన వేరే ఆమెతో సంబంధం పెట్టుకుంటున్నాడు అమ్మ. వేరే వాళ్ళతోనే మబ్బులోనే డ్యూటీ ఇటు వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళిపోతున్నాడు, కంపెనీకి అసలు వెళ్ళకుండా. నేనేమో ఫోన్ చేయడం ఎక్కడ ఉన్నాడని అడగడం, ఇలాగ అవుతుండగా నా డబ్బులు ఇస్తావా ఇవ్వవా అంటే, ఇచ్చినట్టు మీకు అక్కడ సాక్ష్యం లేదు, మీరు అప్పులో తీసుకురాని అంటున్నారు, ఎవరికి ఇచ్చారో పేపర్ చూపించమన్నా చూపించని అంటున్నారు, నాకు ఇచ్చినట్టు మీకు సాక్ష్యం ఏమైనా ఉంటే చూపియండి అన్నప్పుడు ఆ రోజు గొడవాడి ఆయన ఫోన్ నా ఫోన్ నేల మీద కొట్టేసి ఈ గోల్డ్ ఇంట్లోని ఎల్ఐసి బాండ్లు 1-2 ఆయనకు సంబంధించిన పేపర్లు ఏమున్నాయి పట్టుకుని వెళ్ళిపోయారమ్మ. ఇప్పటికి మా ఇంట్లోనే ఏమున్నాయి, ఇంకొక 3 ఎన్నో ఎల్ఐసి బాండ్లు, ఒక 23 తులాల పట్టీలు, చిన్న శంకరాభరణం పువ్వులు బంగారం వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయాక ఎక్కడికి వెళ్ళిపోయారు అనేసి దేవులాడడం ఒక వారం 10 రోజులు అయిపోయింది. వాళ్ళ అల్లుడిని కొడుకుని పోలీస్ స్టేషన్ పిలిపించాము, ఎక్కడ ఉన్నారో వస్తారో అది ఇది అన్నారు. అయినా రాలేదు ఆయన, ఫోన్ లేదు కనుక్కుందామంటే. ఎవరిని అడిగినా డ్యూటీకి వెళ్తున్నాడు అమ్మ అంటున్నారు దారిని. కంపెనీ కాడికి వెళ్తే లేదు రావట్లేదు సెలవులోనే ఉన్నారు అని వాళ్ళు చెప్పేస్తున్నారు సెక్యూరిటీ. ఇలాగ నడుస్తుండగా ఏంది కథ అనేసి లాస్ట్కి ఏమో ఒక రోజు పిలిచేసరికేమో ఇదిగో తీసుకొస్తున్నామని కంపెనీ వాళ్ళు సోమవారం అమ్మ మొత్తం 10 మంది ఏకమైపోయి ఆయన తీసుకొని వచ్చారు. ఇప్పుడు మా అన్నయ్య, మా చెల్లి, మా అమ్మ, మా చిన్నమ్మ కొడుకు, మా తమ్ముడు అవుతాడు, అందరూ కూర్చున్నారు. వాళ్ళు 10 మంది కూర్చున్నారు. మీ వాళ్ళు ఒక్కరున్నా మేము తగు చెప్పం, మీ వాళ్ళు వెళ్ళిపోవాలమ్మా మాట్లాడదు. అది కాదు సార్, నేను ఆయనతో ఉండాలి, మా వాళ్ళు ఉండరు కదా నాతోని, వాళ్ళే పంపించేస్తారు, మీరే నాకు క్లియర్ చేయండి సార్ అన్నాకేమో ఈయనేమన్నారు, ₹1 ఇవ్వడు, ఆయన జీతం ఎంతో చెప్పడు, ఏ టైంకి వస్తాడో చెప్పడు, నీకు ఇంట్లోని బియ్యము కూరగాయలే వేస్తాడు, నీ పిల్లలకు మందులు కావాలంటే హాస్పిటల్ చూపిస్తాడు, అంతే, ఆయన 2 లక్షలు 5 రోజుల్లో ఇచ్చేయాలి అనేసి స్వాప్న బాబు అని ఆయన అన్నాడు. అన్న తర్వాత ఏమో వేరే ఆయన మహేందర్ రెడ్డిను ఆయనతో వెళ్ళి డ్రైవర్ అన్నాడు. అలా కాదులే అన్న, ఒక ₹10 ఉంచాలి, పాప అనేది ఉంది కదా చిన్నదాయి, హెల్త్ బాగోలేకపోద్ది, ఆ సమయానికి నువ్వు ఉండగలేకపోతావు, ఒక ₹100 అన్నట్టు అక్కడ ఉంచు, అవి వచ్చాక అడుగు అనేసి వాళ్ళంటే సర్లేని అయిపోయిందమ్మ. అయిపోయాక వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. మా ఇద్దరం ఉన్నాం రోజు డబ్బులు ఎప్పుడు తెస్తావు అంటూనే ఉన్నాడు. ఆమెతో అక్రమ సంబంధానికి పెట్టుకోవడం మానడు. ఆ గొడవ 2 సంవత్సరాలు నన్ను దగ్గర. ఎవరు అక్రమ సంబంధం, ఎవరితో పెట్టుకున్నాడు, అవి ఎవరనేది నిన్నటి వరకు నాకు తెలియదమ్మా. ఆయనకు వేరే ఆమె సంబంధం ఉన్నదనే వరకు నాది నమ్మకమో అనుమానం అనేది నాకు తెలియదు. నన్నైతే ఈ 2 సంవత్సరాలు ఆయన ముట్టుకోలే. ఈ గొడవ స్టార్ట్ నుంచి ఒకటే మాట, నువ్వు డబ్బులు నీ కాడ ఉన్నాయి, నీ డబ్బులే పక్కన వేసుకొని పడుకో, నా దగ్గరికి రాకు, ఆ డబ్బులు ఇస్తేనే నా దగ్గరికి రా, ఇదే గొడవ అమ్మ మాకు. సో ఎవరితో అక్రమ సంబంధం ఉన్నదన్నది ఇప్పటివరకు మీకు తెలియదు, మీరు అనుకుంటున్నారు ఉన్నది అని అనుకున్నాను. నేనైతే కళ్ళతో చూడలేదు, ఇప్పటి వరకు చూడలే. నన్ను 2012 డబ్బులు ఇవ్వలేదు కదమ్మా, ఎప్పుడు 2013లోనే ఆయనకి గుండెపోటు వచ్చింది అనేసి రాత్రి 11 గొడవాడి ఆయన అన్నం తినలేదు, నేను అన్నం తినలే. మాకు అక్కడ దగ్గరలో తులసి హాస్పిటల్ ఉందమ్మా. మా డ్రైవర్కి ఫోన్ చేశాడు, ఆయన వెళ్ళే డ్రైవర్కి. ఆయన వచ్చాడు, ఆమ్లెట్ పిలిచారు, నేను వస్తానంటే మా చిన్న పాప కదా మేము జాయిన్ చేస్తాంలే అమ్మ, నువ్వు రావద్దని సార్ ఆయన. సర్లే అని సార్ రాత్రి అంతా ఫోన్ చేస్తే మా అల్లుడును మా అబ్బాయి మాట్లాడారు, హాస్పిటల్లో ఉన్నారు, ఐసీలో పెట్టారు, మాట్లాడడానికి లేదు, లోపల ఉన్నారు అది ఇది అన్నారు. తెల్లవారిసరి పాపను వేసుకొని వెళ్ళానమ్మ చూడ్డానికి అనేసి. వెళ్ళేసరికి ఐసీలోనే ఉన్నారు. అలా 4 రోజులు ఉన్నారు. ఈ 4 రోజులు నేను తిరిగాను కానీ నా చేతిలో టీ కానీ ఒక బిస్కెట్ కానీ ఏమీ ఆయన తినలేదు. నన్ను చూడ్డానికి కూడా ఆయన ఇష్టపడలే.
అయిపోయింది. 4వ రోజు అయిపోయాక ఇంటికి డిశ్చార్జ్ అయ్యి రాత్రి 7 అయ్యింది. ఇప్పుడు వాళ్ళు తీర్పు చెప్పినప్పుడు మీకు 5 రోజులు డబ్బులు ఇచ్చామని చెప్పారు కదా, నేను వాళ్ళకి. ఇవ్వలేదు మీరు ఇవ్వలేదు, దానికి వాళ్ళు ఏం అనలే మళ్ళీ ఆ తర్వాత? వచ్చారు, అడిగారు. ఈయన పారిపోయాడు కదా నన్ను వదిలిపెట్టేసి, గుండెపోటు వచ్చిందని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక వచ్చారమ్మ మళ్ళీ వాళ్ళ మధ్య మధ్యలో రావడం అడగడం జరుగుతుంది. సరే, ఈ డబ్బుల విషయం చుట్టూ తిరుగుతుంది అంతా. ఇప్పుడు 2 లక్షల చుట్టూ. ఇంట్లో బియ్యం లేవు, రూపాయి డబ్బులు ఇవ్వట్లేదు. పాలు వద్దని చెప్పేశాడు. కిరాణా షాప్లో సామాన్లు ఇవ్వద్దని సార్. ఇంట్లో బియ్యం లేవు. ఇలాగ ఉంటుండగానే ఒక రోజు ఏమో కంపెనీ ఆయన ఎక్కడ నిలబడితే ఎవరో బండోడు వచ్చి గుద్దేశాడంట ఈయనకున్న కంపెనీ ఆయనకి, ఇంకా మహేందర్ రెడ్డి ఆయనకేమో కాళ్ళు అంతా వాసిపోయింది. ఈయనకి లోపల లరాలేవో సిట్లు పోయాయంట అమ్మ. సిట్లు పోయిన తర్వాత నా కాలు ఇరిగిపోయింది అనుకుని ఒక రోజు సాయంత్రం 6 ఆ పెద్ద మనుషులు ఇద్దరు తీసుకుని వచ్చారు. ఇదిగో అమ్మ కాలు ఇరిగిపోయింది, నీ గురించి దేవుళ్ళాడు తీసుకొచ్చాము, 2 వారాలు మంచం దిగవద్దు అన్నారు, జాగ్రత్తగా చూసుకో అనేసి అంటే వారం రోజులు ఖచ్చితంగా ఉన్నాడు కాలు ఇరిగిపోయింది అనేసి. సరేలేని ఉన్న మనిషి వారం రోజుల్లోనే లేచి వెళ్ళిపోయి, లేదు నాకు కాలు ఆపరేషన్ పడుతుంది, నేను చేయించుకోవాలి, ఇప్పుడైనా డబ్బులు ఇస్తావా ఇవ్వవా? లేదండి ఇస్తానులేండి, మాకు హెల్త్ కార్డు ఉంది కదా, కార్డు మీద చేయించుకోండి, పైసలు పడితే నేను తీసుకొచ్చేస్తాను. తెల్లవారే కాలు ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు బండి మీద. వెళ్ళిపోయిన తర్వాత ఆపరేషన్ అయ్యింది, 2 రోజులు ఉన్నారు. వాళ్ళ పిల్లలే చూసారని నేనేం పెట్టలేదు, నాతో ఏం తీసుకోవట్లే. ఇలా తిరుగుతుంటే నువ్వు రాకు, నువ్వు నా పెళ్ళాను కాదు, నేను నీ భర్తను కాదు, అది నాకు పుట్టలేదు, నీకు నాకే సంబంధం లేదు, వెళ్ళి కేసు వేసేసుకో, ఏం చేస్తావో చేసుకో అనేసి ఈయనేమో అంటాడు. మరుసటి రోజు అమ్మ పాపకి చలికాలం జనవరి నెలలోనే ఆ కాలు ఆపరేషన్. చల్లగాల్లో తిప్పితే పాప పడదు, ఒంట్లో బాగోలేదు, జ్వరం వచ్చేసి ఆయాసం గురకు వచ్చేసింది. అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగి తెచ్చి ఇక్కడే చూపించుకోవాలి కదమ్మా అని తాళం వేసి ఆవిడ చేతికి ఇచ్చేసి పాపను తీసుకొని వెళ్ళానమ్మ. పాపను తీసుకొని వెళ్ళి డబ్బులు పట్టుకొని వచ్చాను. ఇంటికి వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా, వచ్చేపాటికేమో తాళం అడిగి చూసేసరికి కొత్త లాకేస్తుంది. ఎవరు అమ్మ వచ్చారంటే మీ అబ్బాయి వచ్చాడు కృష్ణవేణి, బియ్యం బ్యాగును బట్టలు పట్టుకెళ్ళాడు, మీ ఆయన డిశ్చార్జ్ అయిపోయారట అని చెప్పింది ఆవిడ. సాయంత్రం వరకు అని చూశానమ్మ, రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. సరేలేని అలా మా చెల్లి వాళ్ళ ఇంటికి 25 రోజులు ఉన్నానమ్మ కంపెనీకి, మా చెల్లి వాళ్ళ ఇంటికి తిరుగుతున్నాను. నీ పెద్ద మనుషులు ఫోన్ చేస్తే మాకు తెలియదు అనేసారు. అనేసాక పండుగ వచ్చింది సంక్రాంతిలాగా. వస్తే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా పెద్దల ద్వారాగా మా ఊళ్ళో అందరి ద్వారాగా ప్రయత్నించానమ్మ. నేనైతే రాను, నువ్వు నాకు అక్కర్లేదు, ఏం చేసుకుంటావో చేసుకో, నేను ఇప్పుడు ఒంటరిగా ఉండి నేనేం సాధిస్తాను అనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళానమ్మ. పెద్దల ద్వారా కూడా అవ్వలేదని వెళ్ళి అక్కడ కేసు వేసాను. కేసు వేస్తే వాళ్ళు ఏమన్నారు, అంత దూరం నుంచి ఆయన ఇబ్బంది పెడుతున్నావు, నేను నేలుకుంటారా అమ్మ అనేసి అన్నారు. ఏలుకుంటారో లేదు తర్వాత సార్, మరి ఇప్పుడు వదిలిపెట్టేశారు, నన్ను ఎవరు చూస్తారు సార్ అనేసి అని సార్ ఫోన్ చేస్తే ఎస్సీ గారు ఆవిడ ఏం చేసుకుంటుందో చేసుకోమనంటే నేను కేసు వేసాను అని సరైన. సర్లేని అలాగేలా తెలుసుకొని లాయర్ గారిని కలిసి మళ్ళీ నోటీసులు పంపించానమ్మ కోర్టుకి వెళ్ళి. కోర్టు నుంచి నోటీసులు వస్తున్నాయేమో జనవరి 4వ తారీఖున పోయిన సంవత్సరం. పాపను చూసి నేను చచ్చిపోతాను, నేను ఎన్ని రోజులు బతకను, లాస్ట్ సార్ ఒకసారి పాపను చూపియండి, బొబ్బులు వస్తానని అనేసి ఫోన్ చేశారు. మా వదిన గారు నేను వెళ్ళామమ్మ. నాకు చీర, పెళ్ళికి ఒక 3 జతల బట్టలు, పువ్వులు పట్టుకొని వచ్చాడు. వచ్చి రండి అంటే అటు అలాగెలగనేసి పాపను చూసి వెళ్ళిపోతుంటే మా పక్కనే ఉంటాడు మా అక్క కొడుకు అవుతాడు. నేను వస్తున్నాను, ఆయనతో మాట్లాడతాను, ఎందుకు కంగారు పడవద్దు ఉండమని అనేసి మా అక్క కొడుకు వచ్చి తీసుకెళ్ళి కాసేపు ఎక్కడ బయట మాట్లాడి ఆటో కట్టిస్తాను, ఇంటికి వెళ్ళిపోండి, నేను వచ్చి మాట్లాడతాను అనేసి మా 4గురికి ఆటో కట్టించి మేము వెళ్ళిపోయాము మా ఇంటికి. 4 రోజులు ఉన్నారు. 4 రోజులు ఉన్న తర్వాత మా ఊర్లో ఉన్న పెద్దల పిల్లలు కదా, అన్నయ్య గారు వచ్చారండి, ఏదో ఒకటి సెటిల్ చేసి పంపించేయండి, మరి ఎన్ని రోజులు ఉంటాను వీళ్ళ ఇంట్లోని, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుందంటే వాళ్ళు వచ్చారు. ఏవో అయిపోయిన గ్రతాన్ని తవ్వుకోవద్దు, అవన్నీ మర్చిపోండి, ఇప్పుడు ఏంటంటే నా 2 లక్షలు ఇచ్చేయాలి, నా పేపర్లో అవన్నీ పట్టుకొచ్చింది అంటే ఆయన ఎల్ఐసి బాండ్లు ఒక 2-3 పట్టుకెళ్ళానమ్మ, గ్యాస్ పేపరు పట్టుకెళ్ళి ఉంచుకుంటే ఇవేనండి అనేసి అంటే అవేనండి, అవే ఇంకేం లేవు, నేను పాప పేరు వేసిన 50,000 తాలూకు బాండు, నేను ఇచ్చిన 2 లక్షలు నాకు ఇచ్చేయాలంటే 1,00,000 రూపాయలు ఇప్పుడు వాళ్ళకాడ ఉన్నాయి ఇస్తారట అండి. 1,00,000 రూపాయలు మేము చెక్ రాసిస్తాము, వాళ్ళ స్థలం మీద ఇచ్చారు, ఆ డబ్బులు అయితే మీకు ఎటు పోవు, ఆ చెక్ తీసుకుంటారంటే లేదండి ఆ డబ్బులు వచ్చినా మాకు ఇవ్వండి, చెక్ వద్దని ఇస్తారు. అయితే పాపనే హాస్పిటల్ ఏంటి, బట్టలేంటి, ఇంట్లో తిండి అన్నీ చూసుకుంటాడమ్మ. కానీ ఒక్క రూపాయి ఎక్కడి నుంచి ఏం వస్తుందా, ఏ ఎల్ఐసి బాండ్లు అవని, కంపెనీలో ఒక రూపాయి రాని, ఏ చిట్టీలు వేసినా ఏది వేసినా నాదంటే ఏం తెలియనివ్వరు నా వరకు, అంత బయటే. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటమ్మా మీకు చెప్పండి? ఆమెను వదిలిపెట్టట్లేదు. అతను ఆమెతోనే ఉన్నాడంటారు? లేదు, నాతో నా ఇంట్లోనే ఉంటాడు. ఆవిడ దగ్గర కూడా వెళ్తున్నాడు.
అలాగే వాళ్ళ పిల్లల్ని నేను చూడొద్దు అనట్లేదమ్మా, వాళ్ళ పిల్లలు పెద్ద పిల్లలు ఆయనకి హక్కు ఉంది, ఎంత ఇస్తాడో ఇవ్వని, కానీ నాకు చెప్పాలి. నేను కాదని, నేను వద్దన్న రోజు ఆయన ఏమని అనమానండి, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు అవన్నీ కట్ చేసేసుకొని మీతోనే ఉండాలి, మీకు అతను ఏం చేసినా మీతో చెప్పాలి. చెప్పమానండి అమ్మ, నేను వద్దనట్లేదు. అది మీరు అనేది అంతే కదా. అతను పిలిచి మాట్లాడదాం ఏంటని. కృష్ణ గారు మీ వయసు ఎంత అండి? నా 50 అమ్మ. ఏం పని చేస్తారు? నేను లారీ క్లీనర్ అమ్మ. లారీ క్లీనర్. నెలకి ఎంత సంపాదిస్తారు? 18,000 అమ్మ. 18,000. మీకు ఎంతమంది భార్యలు కృష్ణ గారు? 3 అమ్మ. ఈవిడితో కలిపి 3. మొదటి భార్యకి ఏమైందని రెండో పెళ్లి చేసుకోవాలి? మొదటి భార్యకి 7-8 సంవత్సరాల పిల్లలప్పుడు ఆమెకి పెద్ద ఆపరేషన్ పడింది. సంచి పుండ్లయ్యి పెద్ద ఆపరేషన్ పడి ఆమె ఆరోగ్యం బాగోకపోతే మా అక్కయ్య, మా వదిన గారు సొంత అక్క, మా సొంత వదినే మా మేనవాళ్ళ నుంచి పెళ్లి చేశారు. రెండో వాడిని మీరు పెళ్లి చేసుకున్నారు. ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయింది పెద్ద ఆవిడ. నేను డ్యూటీకి వెళ్ళాను, వచ్చేసరికి ఏమైంది నాకు తెలియదు, ఇంటికాడ వాళ్ళు కూడా ఎవరేం చెప్పలేదు. ఆమె వెళ్ళిపోయింది. ఏదన్నా అంటే వాళ్ళ అక్కారింటికి వెళ్ళింది బాలనగరం అని చెప్పారు. సర్లే వస్తుందానికి చూశాను, రాలేదు. 15 రోజులు రాలేదు, 4 రోజులు రాలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అట్లా. సో మీరు రెండో భార్యతో ఉన్నారు? రెండో భార్యతో. ఆవిడకి 2 పిల్లలు. ఆవిడతో ఉండగానే ఈ పిల్లలిద్దరికి పెళ్లి చేశాను. పెద్ద భార్య పిల్లలిద్దరికి. పాపకి 2 పురుళ్ళు పోసి ఆపరేషన్ చేయించాను. బాబుకి 2 పురుళ్ళు, ఆమె కోళ్ళకి 2 పిల్లలు. వాళ్ళది అలా అయిపోయింది. ఈవిడికి రెండో ఆవిడకి మేనకోళ్ళకి 2 ఆడపిల్లలు. ఆమె ఇంట్లో ఉండగానే వేరే అక్ర సంబంధం వాళ్ళు చెప్పారు. నేను నమ్మక సేమ్ 4 గంటలకే, నాకు ఎప్పుడు నా పుట్టికే 4 గంటల డ్యూటీ. 4 గంటల డ్యూటీకి వెళ్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. కాలనీ వాళ్ళు చెప్పారు, నేను నమ్మాలి కదా, చూడాలి కదా అని నేను బండి తీసుకుని నాగరంలో సొంత డెవలపర్ బిల్డింగ్ కట్టాను. అందులో ఉండగానే ఈ పని చేసింది ఆవిడ మేనకోళ్ళు. కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. నేను వెళ్ళి డ్యూటీకి మళ్ళీ వెనక్కి వచ్చాను. కారు కాలనీ వాళ్ళు కూడా వచ్చారు అమ్మటే. అందరం చూసాం, పట్టుకున్నాం. నా తప్పే మావయ్య అని ఒప్పుకుంది అమ్మాయి. ఎమ్మటే వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించాను, కొట్టాను. తలకే పగిలిపోయింది, మొత్తం బ్లడ్ అంతా బ్లడ్డే. మళ్ళీ నేనే బైక్ మీద హాస్పిటల్కి తీసుకెళ్ళి మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వైకింగ్ చేయించి మళ్ళీ 6 గంటలు ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పడిచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాను. వాళ్ళ అమ్మ, నాన్నకి, మా అక్క, మా బాగా ఫోన్ చేస్తాను. వాళ్ళు ట్రైన్కి ఎక్కి వచ్చారు. మరి తప్ప చేసిందని ఒప్పుకుంటుంది కదా, ఇంకెందుకు కోర్టులు గీట్లోని తీసుకెళ్ళిపోతాం ఇంటికి. అలా తీసుకెళ్ళిపోతాం, మరి ఈ పిల్లల పరిస్థితి ఏంటి అని అంటే, సర్లే ఏం అవసరం లేదు తీసుకెళ్ళిపోతాం లేరా అని తీసుకెళ్ళి సంవత్సరం ఆగారు. నేను కూడా సంవత్సరం ఇంట్లోనే ఉన్నాను. వెళ్ళి కోర్టుకి వేసిన సంవత్సరం తర్వాత ఆవిడ కోర్టుకి వేసి నాకు ఇంత బంగారం కట్నం ఇచ్చామని చెప్పారు. ఏం రూపాయి కూడా తీసుకున్నారు, అంతా నేనే చేశాను వాళ్ళకి చాకరీ కూడా. అది అయిపోయింది. కోర్టుకి వేసాక నేను కోర్టుకి తిరిగాను. 6 నెలలు కోర్టుకి తిరిగాను. కోర్టులో జడ్జి గారు చెప్పినట్టుగానే పిల్లలిద్దరికి సరిగ్గా 1 లక్ష రూపాయలు పిచ్చి పడి చేయమన్నారు, చేశాను. 18 సంవత్సరాలకి. ఆమెకి 15,000 ఇమ్మన్నారు. 15,000 భార్యకి ఇచ్చాను. విడాకులు అయిపోయింది. కోర్టులోనే విడాకులు తీసుకున్నారు. అయిపోయింది. తర్వాత నేను కూతురిని ఇచ్చిన అల్లుడు ఈమె గురించి చెప్పుకొచ్చారు. మావయ్య, నేను ఎన్ని రోజులు చూస్తాను నిన్ను ఇంట్లోని, మాకు పిల్లలు అవుతున్నారు కదా, నీకు వంట చేయడానికన్నా సాగిరి బట్టలు ఉతకడానికి ఒక మనసు ఉండాలి. అది మేము మా ఊర్లో మా అక్కను ఒక ఆవిడని చేస్తాను, నీ ఇష్టం రా మరి అని చెప్పి మాకు సేమ్ ఈవిడనే మా అక్కని వదిలినే పిలిపించాను. నేను మటుకు ఇంటర్ అవ్వలేదు. ఆవిడ చూసుకున్నారు, బాగుందిరా తమ్ముడు, సంవత్సరం పక్షంగా ఉంది, బాగా చేస్తుంది. తర్వాత ఈవిడ చేసినాక ఇక్కడే సింతల్లో ఈవిడది కూడా గుళ్ళోనే పెళ్ళి అయ్యింది. పెళ్ళైన 3 నెలల దాకా బాగానే ఉంది. అక్కడ నుంచి ఒకటే టార్చరు. 4 గంటలకు పోతున్నాం, పోతున్నాం. ఒక టార్చర్ 2 టార్చర్లు కాదు. లారీ లోనికి వెళ్ళి డోర్ వేసుకుంటే ఫోన్ చేసి పోయాను. ఫోన్ చేసి పాపకి ఇస్తుంది, ఏ సౌండ్ వస్తుందా, లారీ సౌండ్ వస్తుందా, ఆడవాళ్ళ సౌండ్ వస్తుందా అని వింటుంది స్పీకర్ పెట్టి ఇంట్లో. అడగండి కాదు, ఈవిడ ఎప్పుడు మాట్లాడదు. ఇప్పుడు ఈ రోజు కూడా డ్యూటీలో ఉంటే ఫోన్ చేసి పాపకి ఇస్తుంది, ఏమో మాట్లాడదు. పిచ్చోండి అయిపోతున్నారు రోజు రోజుకి. బతుకు మీద ఎర్తపుట్టుకు వచ్చేసింది. అంటే మీరు 2 లక్షలు కాదు చెప్పండి, మీరు ఆవిడకి ఇచ్చారు 2 లక్షలు. 2 లక్షలు ఎలాగ ఇచ్చాను అడగండి ఆవిడని. మీరు ఇక్కడ ఉన్నారు కదమ్మా, ఎందుకు ఇచ్చాడు, ఏమని అడిగాను అడగండి ఒక్క మాట. ఏం అడిగాడు, ఎందుకు ఇచ్చారమ్మా? మీరు ఆవిడ ఎందుకు అడిగింది అంటే ఎంత అడిగింది అడగండి. 70,000 80,000 మాకు తెలియదు. ఆ ఊర్లో స్థలం ఎంత వస్తుంది అనేది నాకు తెలియదు. ఎంత రేటు స్థలం కొనుక్కోవాలని ఆయన అడిగారు. ఇల్లు మనం అంటే ఒక ఇల్లు ఉండాలి కదా, కొనుక్కుందామండి అని. మా ఇద్దరం కొంచెం మంచిగా ఉన్నప్పుడు అంటే 70,000 అన్నానమ్మా నేను. నాకు తెలియదు ఎంత ఇప్పటికి స్థలం. ఆవిడ అంది కదా 2 లక్షలు ఇచ్చారు. 70,000 ఏమొస్తుంది, ఇవాళ రేపు రావు. నేను 100 ఊర్లు తిరుగుతాను, 100 మంది షెడ్లతో మాట్లాడేటోని 2 లక్షలు తెస్తా, బంగారం పెడతాను. నీదంటే నా బంగారం పెట్టద్దాను, నేను కొన్నదే అది కాదు. నా బంగారమే పెట్టి మా పాపయ్యని 1 లక్ష రూపాయలు తీసుకుని 1 లక్ష రూపాయలు బ్యాంకులో నేను లోన్ తీసుకున్నాను. సాలరీ మీద లోన్ వస్తాయి తీసుకుని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఖర్చులో చుట్టూ బీరువాలో ఇవన్నీ ఇక్కడ పెట్టాను. మీ తమ్ముడు వస్తాడు, బొబ్బులు అకౌంట్లో మీ అన్నయ్య వీళ్ళు అన్నయ్య మాస్టర్ అకౌంట్లోకి వేస్తాడు. మనం వెళ్ళాలంటే కష్టం, రానుపని సాధ్యాలు అంటే ఓకే అని మా బామర్దికి సూర్యాపేట లోడ్ అయితే వెళ్ళాను. ఫోన్ చేసి శ్రీను
వీళ్ళ తమ్ముడు పేరు సీనమ్మ. తీసుకెళ్ళి ఇంట్లో ఉన్నాయి మీ ఎక్కడ అడిగాను. వచ్చిండు, డబ్బులు తీసుకుంటాం, మక్క ఇచ్చింది బావగారు, ఫోన్ చేశాను, 2 లక్షలు తీసుకెళ్ళి మా అన్నయ్య అకౌంట్లో ఎత్తా బాలనాథ్ బ్యాంకులో అని చెప్పాడు. ఈవిడ ముందే తీసుకెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళు కొంటారమ్మా భూమి? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల? సంవత్సరం చాలా ఎక్కువ, సరిపోయిన 4 సంవత్సరాలు ఏగి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి ఇంట్లో కొట్టుకున్నా కూడా ఈ మనిషి తీయలేదు, మనసు మించి రాలే. బ్యాంకులో వడ్డీ కట్టాలి కదమ్మా, మనకు గుర్తునైతే కదా బ్యాంకు. బంగారం తెచ్చేసుకుందాం, వడ్డీ తెచ్చుకుందాం, మీ చెల్లెళ్ళు శుభ్రంగా ఎంత నీటుకున్నా కాపం చేసుకుని మనం కూడా అలాగే ఉందాం. నువ్వు డబ్బులు ఇవ్వడం వల్ల మన ఇద్దరం కలుసుకోవట్లేదు. ఒక మంచమే పడుకుంటున్నాం, తింటున్నాం, చేస్తున్నాం, అన్ని తెస్తున్నాం, అన్ని చూస్తున్నాను, మాత్రం కలుసుకోవట్లేదు. నా మనసు ఇరిగిపోతుంది. డబ్బులు అడిగినప్పుడు అలా సాక్ష్యం ఉందా? ఉంటుంది ఆవిడ. నేను లాడ్జింగ్లో ఉండి డ్యూటీ చేశానమ్మా, డ్యూటీ మాను. నేను డ్యూటీ చేస్తేనే నా సంసారం నడిచేది. నేను ఏ కుదిరికైనా కొడుకుగానా నీకైనా ఎవరికైనా పెట్టాలన్నా నేను డ్యూటీ చేయాలి. నాకు వెనక ఆసుపాసులు లేవు. అది నేను చేసిన తప్ప అమ్మ. అది డబ్బులు అడిగితే మట్టుకి సాక్ష్యం అడుగుతుంది. ఎప్పుడు అడిగినా ఆ సాక్ష్యమే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. సరే, ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆవిడ ఏమంటుందంటే మీరు ఇంకో సంబంధం పెట్టుకున్నారు. లేదమ్మా. తర్వాత మీ మొదటి భార్య, ఇప్పుడు మీ మొదటి భార్యని మీరే చూస్తున్నారు, మీ రెండో భార్యని మీరే చూస్తున్నారు, అందరూ వస్తున్నారు, పోతున్నారు, చేస్తున్నారు అని అంటుంది. ఇందులో ఏవి నిజాలు, ఏవి అబద్ధాలు? నేనేమో ఐఏఎస్ ఆఫీసర్ అమ్మా. మీరే ఆలోచించేయండి అమ్మా. అన్నం మొత్తం పట్టుకోకలేదు. నేను ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా, నాకు వెనకాల ఆస్తులు ఉన్నాయా, లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లేకపోతే మీ బంధువులు కానీ నాకు ఏమైనా ఇస్తే అందరినీ జారీ తీసుకుంటాను. పిల్లాన్ని, ఆ పిల్లాన్ని అందరినీ జారీ తీసుకుంటాను. నాకు అన్నీ ఇరిగిపోయి అవయవాలని పడిపోయి ఉన్నవాడికి ఓపి లేని నీ దగ్గరికి 10 రోజులకు ఒకసారి వచ్చేవాడిని. వాళ్ళు అంతమంది అవసరం అమ్మా నాకు. పాపకి హెల్త్ బాగాలేని పాప అయినా ఏం బాధపడినా, ఎంత ఖర్చు అయినా పెడతాను లేదని అడగండి, ముఖం ముందు ఉంది. నేను ఎంత పెట్టానని బాధపడలేదు. ఏ రోజుని ఇప్పుడు 20,000 కావాలి, పాపను అర్జెంట్గా జాయిన్ చేయాలంటే నేను బయటకు వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్తాను నీకు అనవసరం, నాకు ఎంత వస్తుందో నీకు అనవసరం. సరే ఉండండి, ఇప్పుడు ఇవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? అతనితో మీకు ఆమెను వదిలిపెట్టట్లేదమ్మా, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదొకటమ్మా. నా పిల్లకి నాకు రేపన్న రోజు ఏమీ లేదు. వాళ్ళ పిల్లలు కావని ఎవరికైనా ఎంత వస్తుందో చూడండి. నేను వద్దన్నప్పుడు ఆయన అడగమనండి, చెప్పమనండి భార్యగా. ఆయన నా పేరు ఆస్తులు రాయమనలేదు, నాకేమి ఇచ్చిమనలేదు. నా పిల్ల వికలాంగు, ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు చేశారు, మంచి చెడులు చూశారు ఆయన. నేను కాదు, ఈరోజు నా పిల్లని కూడా చూస్తున్నాను. రేపు నేను ఏదైనా సడన్గా సావచ్చు, ఆయనైనా సావచ్చు. నా పిల్ల పరిస్థితి రేపు ఏంటి, నా పేరు ఉందా లేదా, నాతో ఉండాలి. ఆమెతో సంబంధం పెట్టుకుంటే మాత్రం కాసైనా సరే చంపేస్తున్నాను ఇద్దరు. నన్ను అంత నరకం చూపించాడు మీ 2 ఏళ్ళు. ఈ రోజు తాళి కట్టి 7 సంవత్సరాలు అవుతుందమ్మా. ఎవ్వరు ఫంక్షన్ అవని, ఏ పురుడు అవని, ఏ పెళ్ళి అవని, నా పెళ్ళమని ఎవరిలోనైనా నాకు విలువ ఇచ్చాడేమో ఆయన అడగండి. ఒక పని మనిషి, ఒక దానిలాగా నన్ను ఇంట్లోని అది నువ్వు కాపాడుకోవాలి. ఎప్పుడైనా పిలిచారా? గౌరవంగా తీసుకెళ్ళినప్పుడు గౌరవంగా పలానా కృష్ణ భార్య కింద ఉండాలి. వెళ్ళిన కాడల్లా నువ్వు అది నీకు దాంతో మాట దాంతో ఉంటున్నావా, దీంతో ఉంటున్నావా? కన్నా కూతుర్ని నిన్ను రాత్రికి రావే లాక్కుంటే లేచి పీకి పట్టుకుని నొక్కేసాను. అంటే నాకు తెలుసు కొద్దిగా లూజ్ అయ్యడని తెలిసి కష ఆపుకుని బయటకు వెళ్ళిపోయి సిగరెట్ కాల్చుకుని అక్కడే కూర్చున్నారు 5 నిమిషాలు. మళ్ళీ లోనకి వచ్చాను. లోనకి వచ్చినాక ఒకటే ఏడుపులు, ఒకటే కేకలు. ఆ ఇంటి వాళ్ళు వచ్చారు, బ్రాహ్మణ్స్ వాళ్ళు, టీచర్, స్కూల్ టీచర్. ఏం కృష్ణమైన ఇంట్లో అలా ఏడకూడదు అన్నారా లేదా అడగండి. సరే, ఇప్పుడు నాకైతే అర్థమైందండి ఆవిడేంటో మీరేంటో నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అతని దగ్గర నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీరేమంటే ఇవిడేమంటదంటే ఏంటి, ఆయన నన్ను బాగా చూసుకోవాలి, ఆయనకి ఏదో అక్రమ సంబంధం ఉంది, ఆ సంబంధాలన్నీ వదిలేయాలి, అతను ఏం చేసినా నాతో చెప్పాలి, పైసా ఖర్చు పెట్టినా నాకు చెప్పి ఖర్చు పెట్టాలి, నేను కాదన్న కానీ నాతో చెప్పి ఖర్చు పెట్టాలి అన్నది తప్పితే ఆవిడ వేరే నాకు ఆవిడ మొత్తం కథలో నాకు ఆవిడ చెప్పేమేమి మైనస్లు ఏమి నాకు కనబట్టలే. ఓకే అండి, ఆ అక్రమ సంబంధం ఏదో అన్నది వదిలేయాలి అంటుంది ఆవిడ. మీరేమంటారు దాన్ని చెప్పండి? మీరు కావాలి, మీతోనే ఉండాలంటుంది ఆవిడ. మీరేమనుకుంటున్నారు? నాకు అక్రమ సంబంధంతో పని లేదు, అసలు అవసరం లేదు. నేను పనికి పెట్టుకున్నాను, నాకు చేత కాదు వయసు, నాకు వంట చేయాలి నాకు ఉన్నదని పోలీస్ స్టేషన్లో కూడా చెప్పింది ఆవిడ, కోర్టులో చెప్పింది. మరి వాళ్ళు ఏమన్నారు, ఏం తీర్మానం చెప్పారో అడగండి మీరు. నేను 2 లక్షలు ఇచ్చాను నీకు. 2 లక్షలు ఇవ్వకముందు నీకు 40 లక్షల దాడి చేయించాను, చౌలి చేయించాను, ఉంగరం చేయించాను. ఈ 2 లక్షలు ఎప్పుడైతే సాక్ష్యం అడిగిందో అన్ని తీసేసుకున్నా. ఇంట్లో బీరులో పెట్టి నేను బట్టి చెప్పలేదు. కానీ నువ్వు మనసు మార్చుకో, నిదానంగా ఉండు, వచ్చిన భర్తను ఆదరించు, పిల్లల్ని కాపాడు. శుభ్రంగా డ్యూటీ నుంచి వచ్చి రాగానే తలుపులకి ఇంటేస్తావు, కంచాలు ఎత్తేస్తావు, ముఖం మార్చేసుకుని ఏదో నేను ఎక్కడ పోయానని ఫీలింగు. మళ్ళీ తాను చేసి మళ్ళీ కూరగాయలకి వెళ్ళినా, ఏ కంపెనీ ఎంప్లాయీస్ కాడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్ చిన్న ఫంక్షన్ కాడికి వెళ్ళినా అవన్నీ నేను చెప్పను, అవసరం లేదు. నీకు వెళ్ళి అక్కడ ఉన్నాయి 6 గంటలు లేట్గా వచ్చాను అనుకో, వెళ్ళావు దాని దగ్గరికి, ఇయే మాటలు, ఇయే టార్చర్లు, మనశ్శాంతి లేదు అసలు.
మీరు ఆవిడ అనేది మీతోనే ఉండాలంటుంది. నేనుంటా, నేను మంచిగా ఉంటా, ఆయన ఎట్ట చెప్తే అట్ట చేస్తా, కాకపోతే నాకు ఇవన్నీ అంటే వినండి, ఆయన సంబంధాలు పెట్టుకోకూడదు, అక్రమ సంబంధాలు ఉండకూడదు, ఇవన్నీ చెప్తుంది. సో మీరు ఆవిడ ఎలా ఉంటే మీ సంసారం బాగుంటది, అసలు ఉండాలనుకుంటున్నారా వద్దా ఆవిడ? నాకు సంసారం కావాలనే కదా చేసుకుంటా. పిల్లలకి న్యాయం చేశాను, వదిలేసిన వాళ్ళకి న్యాయం చేశాను, ఈవిడికి న్యాయం చేస్తే అది నిలబెట్టుకోలేక ఉన్న బంగారం తరిగిపోయింది, కొండన ఆస్తులు డబ్బులు తరిగిపోతున్నాయి. మరి ఇప్పుడు నా డబ్బులు తీసుకొచ్చి 1 లక్ష ఉంది కదా తీసుకొచ్చి నేను నా ఊర్లో కొంటాను, దాంట్లో 4 లక్షలు వేసి నాకు 10,000 వేస్తాను, నీకు సంబంధం లేదు, నేను స్థలం కొంటాను, 2 లక్షలు నీకు సంబంధం లేదు, నువ్వు తీసుకొచ్చి ఎవరి పేరుని పెడతావు? రేపు నా పరిస్థితి ఏంటి అంటే నీ 1 లక్ష రూపాయలతోనే తల్లి కూతురు బతికేస్తారమ్మా? నా కంపెనీలో గ్రాడ్యుయేట్ కానీ పిఎఫ్ కానీ ఎవరికి వస్తాయమ్మా? నామిని నా కూతురు పేరు, నా కూతురు చెందుతాయి, నువ్వు పిచ్చిదని తెలిసి నీ పేరు పెట్టలేదు నేను. ఇది పరిస్థితి. 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, నా డబ్బులు నాకు ఇవ్వడానికి నీకు సాక్ష్యాలు సంతకాలు నేను పెట్టను ఎక్కడ కూడా. నేను సిరుగుని పట్టలేసినా పర్లేదు, నా భార్య బాగుండాలనే నీకు అంత బంగారం చేయించి అంత చేశాను. నువ్వు డబ్బులు ఎప్పుడైతే సాక్షిని ఎదురు తిరిగావో నా మనసు చెదిరిపోయింది ఒకటేసారి, ఎదిరిపోయి నేను ఈ రకంగా తయారు. నాకేం ఆవిడ వల్ల నాకేం ప్రాబ్లం లేదమ్మా, డబ్బులు ఇచ్చిన ఇవ్వపని నేను మొత్తం నశించిపోయి ఉన్నాను, నిండా ములిగినాడు సలేంటమ్మా. ఇచ్చిన ఇవ్వపని ఒకటే ఇస్తే దాంట్లో ఇంకా 4 రూపాయలు వేసుకుని స్థలం కొనుక్కుంటాను, ఏళ్ళ పొద్దుగాలే అవుట్ రోడ్ని ఉన్న అందులో గుడిసేసుకుని ఉంటాం. లేదు నా లైఫ్ ఇంతే, నేను పోతాను నా ఊరికి, నేను అక్కడ బతుకుతాను, పిల్లలు తీసుకొని ఈ నెల కోట్లకి పోలీసులు తిప్పి ఉన్న డబ్బులు కూడా తరిగించేస్తానంటే తరిగించేసాయి. నేను చెప్పేది ఒకటే అమ్మా, నాకు లేదు, నా భార్య నన్ను అనుమానించకూడదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు రాని అర్ధరాత్రి 1 గంటకు వచ్చి తలుపు కొట్టినా కూడా నవ్వుకుంటూ వచ్చి తలుపు ఎంత శిఖరించాడో భర్త అన్నవాడు దగ్గర చేర్చుకుంటాడు. వెళ్ళి వచ్చేసావా ఈ టైంలో బుద్ధిందా నిన్నది? సరే అది అయిపోయింది. మరి డబ్బులు ఇవ్వమని మొన్న కూడా అడిగాను. స్థలం మా మేనవాళ్ళు ఫోన్ చేశాడు, కపిలేశ్వరం మా ఊరు, ఎస్పీబీ పటారావు గారి ఊరు, స్థలాలు బిట్లు వేశారు మావయ్య ఇలా తక్కువ రేట్లు ఉన్నాయంటే సర్లేని నేను వేరే నాకు రావాల్సినవి కూడా బయట కూడా నా ఏర్పాట్లో నేను ఉన్నాను, ఇంకో 1 లక్ష రూపాయలు ఇది ఇవ్వాల్సింది ఇచ్చేయమ్మా కొంటానంటే 1 లక్షకు వచ్చేస్తుందా? నేను ఎన్నిటికి తెగించున్నాను అమ్మా, నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు ఆ పిల్ల గురించే నేను బతుకుతున్నాను. ఓన్లీ అనుమానం పిచ్చాచి నా జీవితం నన్నే సర్వనాశనం చేసి. ఇప్పుడు ఆవిడని అడిగితే కూడా ఆవిడ చెప్పడానికి లేదు, ఆవిడ చెప్పింది ఏమంటున్నాను అదేం లేదా, ఇంటికి వచ్చిన భర్తను ఆదరించు, నవ్వుకుంటా మాట్లాడు, నీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా ఆపేసుకోవాలి, గ్లాసు నీళ్ళు కూర్చోబెట్టు, భోజనం చేద్దాం ఇద్దరు. సరే కృష్ణ గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది, ఆవిడ చెప్పింది నాకు అర్థమైంది. మీ ఇద్దరి జీవితంలో ఏం చేస్తే బాగుంటుందని నాకు తోచింది నేను చెప్తాను. చెప్పండి. అది ఆవిడకి ఇష్టమైతే ఆవిడ ఫాలో చేయండి, మీకు ఇష్టమైతే మీరు ఫాలో చేయండి. చెప్పే ముందు నేను మనకి ప్రోగ్రామ్ లో డాక్టర్ గారు లాయర్ గారు వస్తారు కదా, వాళ్ళిద్దరిని పిలుస్తారు, ఎందుకంటే ఆయన కూడా ఆవిడకి సైకలాజికల్ గా ఏం చెప్పాలో చెప్తారు, మీకు చెప్తారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి సార్. ఈశ్వర నాకైతే చాలా అర్థమయ్యాయి, మీరు ముందు చెప్పండి. కొద్దిగా నేను ఏంటంటే కొద్దిగా సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి క్లియర్ కట్గా చూస్తే కనుక కృష్ణ గారు ఒక గిఫ్టెడ్ అనమాట. అంటే అతనికి దేవుడు ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే మంచిగా మాట్లాడగలగటం, మనుషుల్ని నమ్మించటం. అయితే ఏంటంటే మేడం వీళ్ళిద్దరిలో కూడా చాలా వరకు ఆ ఇంగితం అనేటటువంటి అంశంలో చాలా అంటే ఎక్స్పోజర్ టు ద వరల్డ్ అంటాం కండి, అంటే సమాజానికి మనం ఎంత ఎక్స్పోజ్ అయ్యాం, దాని ద్వారా మనం ఎంత తెలివితేటలు నేర్చుకున్నాం అనేటటువంటి అంశంలో కూడా మీ ఇద్దరి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. అది మనకి కనిపిస్తూనే ఉందమ్మా. అంటే ఇందులో ఎవరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఎవరు తక్కువ ఆలోచిస్తున్నారు అన్నది పక్కన పెడితే కనుక అతను నాలుగు చోట్లకి 4 దిక్కులకి వెళ్ళేటటువంటి మనిషి. అతనికి తెలిసినటువంటి ప్రపంచం, మీకు తెలిసినటువంటి ప్రపంచంలో చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని బట్టే మనుషుల మధ్యన ఆలోచన శైలి కానీ వాళ్ళు వ్యవహరించే శైలిలో కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది అనేటటువంటిది ఒక సహజమైనటువంటి నిజం. అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళు పర్పస్ ఆఫ్ మ్యారేజ్ మేడం, అంటే పెళ్లిలోకి ఎంటర్ అయ్యే ముందు పెళ్లి గురించి వాళ్ళిద్దరికి ఉండేటటువంటి ఆలోచన బట్టి వాళ్ళ సంసారం నిలుస్తుంది అని అంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ 1 నెల పాటు నిలబడిన తర్వాత విడిపోయి బయటపడినటువంటి వ్యక్తి కృష్ణవేణి. ఇతను ఏంటంటే ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు చేసుకుని వాటికి ఒకటేమొచ్చి ఆరోగ్య సమస్యలు, ఇంకోటేమొచ్చి అక్రమ సంబంధాలు, ఏ కారణమన్నా అవనియండి. ఇప్పుడు 3వ పెళ్ళిలోకి ఎంటర్ అవటం వల్ల పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే అతని వ్యవహారంలో వంట వార్పు సంసార పక్షంగా ఉంది, చేసుకోరా అనేటటువంటి అంశం మీద అతన్ని ఇందులోకి
ఇంట్లో ఒక సపోర్ట్ కదా. కానీ కృష్ణవేణి విషయానికి వస్తే కనుక తోడు నీడ గురించి వచ్చిందమ్మ. అయితే ఏంటంటేనమ్మా, ఎందుకు దీని మీద నేను ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే కనుక పెళ్లికి సంబంధించినటువంటి ఆలోచనలో అవతల వ్యక్తి దగ్గర నుంచి నేను ఏమేమి ఎక్స్పెక్ట్ చేయగలను, అంటే నాకు ఏమేమి వస్తాయి అనేటటువంటి ఆలోచన భార్యాభర్తల్లో ఉంటుంది కదా. ఆ ఆలోచన బట్టి వాళ్ళ సంసారం ఎలా ఈదుతారు అన్నది ఆధారపడి ఉంటుంది. అంటే నీ విషయానికి వచ్చేటప్పటికి చాలా మెట్లు తగ్గి దిగి నువ్వు ఇతనితో సంసారం చేయవలసినటువంటి పరిస్థితి. అది నువ్వు ఫస్ట్ ఈ మ్యారేజ్లోకి వచ్చినప్పుడు నీకు అది అర్థమైనా కూడా నెమ్మదిగా అది కూడా ఆవిరైపోయింది. అంటే ఏంటంటే ఒక భార్య స్థానంలో నాకు ఈ హక్కులు ఉన్నాయి అనేటటువంటి పోటీతత్వాన్ని నువ్వు కనబరచడం అన్నది ప్రారంభించింది. అది నీ సొంత తెలివితేటలా లేకపోతే ఎవరన్నా చెప్పినటువంటి తెలివితేటలా అన్నది మనకు తెలియదు. కానీ మొత్తానికి నీకున్నటువంటి ఇంగితం తక్కువ ఉండటం వల్ల, నీ ఆలోచన శైలి కొద్దిగా కిందకి వెళ్ళటం వల్ల ఎక్కడైతే అభద్రత అన్నది పెరుగుతుందో అక్కడ అనుమానం కూడా పక్కనే కూర్చుంటుందమ్మా. ఈ రెండిట్ల యొక్క కలయికే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి 2009 నుంచి నీ పెళ్ళి అయినా కూడా ఎక్కడా కూడా నీ పెళ్ళి స్మూత్గా అవ్వలేదమ్మా. ఎక్కడా కూడా సవ్యంగా జరగలేదు. 6 అబార్షన్లు. ఓన్లీ ఇంకొక పాపను కన్నాను కడదా అంటే కనుక కన్నటువంటి తృప్తి కూడా నీకు ఇప్పుడు లేదు. ఆ అమ్మాయి ఏమొచ్చి మానసికంగా ఎదుగుదేలు లేదు. దీనివల్ల అలిసిపోవటం ఒకటి, పాపకు ఆస్తమా ఉండటం ఒకటి, దాంతోపాటు మాట్లాడలేకపోవటం, నిలబడలేకపోవటము, ఒక పక్క నుంచి నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలా, ఈ పాపనే కాపాడగల. సో నువ్వు ఈ పద్మవ్యూహంలో చిక్కడిపోయావమ్మా. దీంతోపాటు నీ అనుమానం అన్నది రెక్కలు కట్టింది. అనుమానం రెక్కలు కట్టడంతో ఏంటంటే ఇంటి పని వంట పని అంతా పక్కన పెట్టి ఇతను అంటే ఎక్కడికి వెళ్తే కనుక అక్కడ నువ్వు ఒక స్పై లాగా అతను ఫాలో అవటం అనేది జరిగింది. అంటే ఏంటంటే దేని గురించి నేను ఈ సంసారంలో ఎంటర్ అయ్యాను, ఫైనల్గా నేను ఏం చేస్తున్నాను అనేటటువంటి క్లారిటీ నీకు లేదు ఇక్కడ. ఇప్పుడు అతనిలో ఉండేటటువంటి అంశం ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఓకే, కరెక్టే, ఇతను అబద్ధాలు ఆడినంతకాలం అబద్ధాలు ఆడుంటాడు, నిజాయితీగా జీవించినంతకాలం నిజాయితీగా ఉండడు. కానీ మారాలి అనేటటువంటి దృక్పథం అతనిలో వచ్చింది, రాలేదు అని మనం ఎవరు కొట్టిపారేయలేం. అయితే ఒక మనిషికి మారాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని పెంపొందించేటటువంటి ముఖ్యమైనటువంటి అస్త్రం కేవలం స్త్రీలోనే ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే కనుక అభద్రత పక్కన పెట్టాలి, అనుమానం పక్కన పెట్టాలి, ఓపిక ఓర్పు నేర్చుకోవాలి, సహనం కావాలి దానికి. అయితే ఈ అంశాలన్నీ కూడా నీ విషయంలో నెగ్లెక్ట్ అయినాయి. దానికి కూడా కారణాలు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ ఇవి నెగ్లెక్ట్ అవటం వల్ల మారేటటువంటి వ్యక్తికి కూడా మారాలి అనేటటువంటి కోరిక చచ్చిపోతుంది. ఇంకో 2 సంబంధాలు పెట్టుకుందాంలే, ఏమైంది, ఎలాగా అనుమానిస్తుంది కదా, అనుమానాన్ని నిజం చేద్దాం. ఈ ట్రాక్లో కృష్ణ ప్రస్తుతం అంటే ఇదివరకు ఎలా ఉన్నాడు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఎవరితో ఎలా వ్యవహరించాడు, ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయన్నది నేను మాట్లాడట్లేదమ్మా. ప్రస్తుతం అతనికి ఉన్నటువంటి సైకాలజీ ఈ విధంగా మారిపోయిందేమో అన్నటువంటిది నా అభిప్రాయం. కానీ ఏంటంటే ఈ పరిస్థితుల ప్రభావం వల్ల నువ్వు పెళ్లి గురించి ఎలా ఊహించుకున్నావు, ఎటువంటి వ్యక్తిని చూసావు అన్న దాన్ని బట్టి మారాలి అనుకునేటటువంటి అంశంతో ముందుకు వచ్చిన తర్వాత కూడా ఇదేం పరిస్థితి, ఇదేం కర్మరా బాబు, అందరు ఆడపిల్లలకి అది పుట్టినటువంటి పిల్లలకు కానీ భార్యలకు కానీ నేను అందరికీ చూసుకున్నాను, నీకు కూడా నీకు 1 2 3 4 ఈ చీరలు ఇచ్చాను, ఈ నల్లపూసలు తాడు ఇచ్చాను, ఇంత బంగారం పెట్టాను అని అంటున్నాడు కదా. అతనికి వచ్చేటప్పటికి ఇక్కడ చూసేటప్పటికి ప్రేమ లేదు, ఆహ్వానించే వాళ్ళు లేరు, అతను అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు లేరు. సో ఎందుకులే అని చెప్పి బ్యాక్ ఫుటింగ్ వెనక్కి వెళ్ళిపోతున్నాడు అనమాట. అయితే ఇక్కడ కృష్ణ గారు చేయనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆబ్జెక్టివ్గా నీకు ఇది ఇచ్చాను అది ఇచ్చాను అని ఇస్తున్నాడు, కానీ ఎక్కడ కూడా ప్రేమ ఇవ్వటంలో కానీ ప్రేమ పాలు పంచుకోవటంలో కానీ కొంతవరకు విఫలమయ్యాడే అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఎటువంటి మ్యారేజ్ కన్నా ప్రధానమైనటువంటి పునాది ప్రేమ. రాను రాను అతను ఏంటంటే ఆ ప్రేమ పంచివ్వటంలో కానీ ఆ ప్రేమ చూపెట్టడంలో కానీ అతను ఆ శక్తిని కోల్పోయాడు అని మనం చెప్పచ్చు. సో ఇక నుంచి మీ ఇద్దరు భవిష్యత్తు అయినా కూడా మీ ఇద్దరు ఆ పాపం అనుభవిస్తున్నటువంటి ఆ అమ్మాయి అంటే అమ్మాయికి ఎన్నో రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నప్పుడు మాటలు నేర్పించాలి, ఫిజియోథెరపీ ఇప్పించాలి, మంచి హాస్పిటల్స్ చుట్టూరు తిప్పించాలి. వీటన్నిటికీ కావాలి అంటే కనుక ప్రధానమైన అంశం మీ ఇద్దరి మధ్యన ప్రేమ పెరగాలి, అండర్స్టాండింగ్ పెరగాలి, అనుమానాలు పక్కకు పెట్టాలమ్మా. అప్పుడే ఆ అమ్మాయి భవిష్యత్తు మీ భవిష్యత్తు కాదు, ఆ పాప భవిష్యత్తు. మీరేం చెప్పాలని చెప్పండి. ఈ కృష్ణ జీవితంలో ఆయన భార్యలతో ఉండే టైం కంటే కూడా ఈ కోర్టు కేసులు దాంట్లో ఉండే టైమే ఎక్కువ ఉన్నట్టుంది, అవునా? సో ఏంటంటే ఆయనకు మొత్తం లీగాలిటీస్ తెలిసిపోయాయి. అంటారు ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దెన్ డాక్టర్ అని అంటారు చూడండి. ఆయనకి చట్టాలలో ఏమేమి కేసులు ఉన్నాయో కూడా మీకు అన్ని ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. ఫస్ట్ భార్యని మరి మీరేమో లీగల్గా విడిపోయారో లేదో అనేది ఇక్కడ క్లారిటీ లేదు మేడం. రెండో భార్యతోటి ఆల్రెడీ 2004లో ఒక ఒప్పందం లాంటిది చేసుకున్నారు. ఆ ఒప్పందం చేసుకున్నారు కదా, మరి విడిపోయారా లేదా అని మళ్ళీ పేపర్స్ అన్ని మేము తిరిగి చూస్తే ఆ అమ్మాయి కూడా ఇతని మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు వేసింది. సో అది అంటే మీరు ఆ కేసుకి కూడా అటెండ్ అయ్యారు, మరి అదేంటి అని అడిగితే ఈవెన్ ఆ అమ్మాయి 498 కేసు కూడా వేసిందిటండి.
సో ఆ కేసు అంటే రెండో భార్యతోటి ఆయన ఈ 2 లక్షలు తర్వాత 15,000 అనే ఒక కాంపెన్సేషన్ తోటి ఆ రెండో మ్యారేజ్లో నుంచి బయటపడ్డాను అని చెప్తున్నారు. కాకపోతే రెండో భార్యతోటి లీగల్గా డైవర్స్ తీసుకున్నానో లేదో అనేది మాత్రం ఇక్కడ పేపర్స్లలో అయితే లేదు. అదొకటి పెద్ద క్వశ్చన్. ఈవిడ కూడానండి 498 కేసు అనేది వేసింది. కాకపోతే ఏంటంటే ఒక చాలా పెద్ద తప్పిదం ఇందులో ఏం జరిగిందంటే, అమ్మ నువ్వు చెప్పిందట్టు నీకు తెలిసి చేసుకున్నావో తెలియక చేసుకున్నావో అనేది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అని కాదమ్మా. ఎప్పుడైతే మేము క్రాస్ ఎగ్జామినేషన్ ఏదైనా అడిగినప్పుడు నీకు ఎప్పుడైతే మీ ఆయనకు ముందు పెళ్లి జరిగిందా లేదా అని అడిగినప్పుడు నువ్వు ఇందులో ఏమని రాసావు, నాకు తెలియదు, నాకు ఆయనకు పెళ్లి జరిగినట్టు తెలియదు అని చెప్పి రాసావు. అంటే ఈ కంప్లైంట్ మీరు ఇలా ఎందుకు ఇస్తారు అనేది మీరు ఆలోచించుకోవాలి. 498 అంటే మీరు ఎంత అధ్వానంగా మీరు మేము మిమ్మల్ని మరీ ఎందుకు కోపడుతుంటామంటే మేడం, సెక్షన్ 498A అనేది మిస్యూజ్ చేస్తున్నారు అని అంటే అన్ఫార్చునేట్గా ఎవరికైతే అవసరం ఉండి కావాల్సిన వాళ్ళు ఇది ఉపయోగించుకోవట్లేదు అంటే ఇది ఎంత సిగ్గుచేటమ్మా. భర్త కూతుళ్ళ మీద, అల్లుళ్ళ మీద, వీళ్ళందరి మీద కూడా మీరు వేసినప్పుడు వాళ్ళు అనుభవించే మానసిక పరిస్థితి మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయనే కాదు, ఇప్పుడు ఏంటంటే ఆయన మనవలతో పాటు ఆయన కొడుకు, కోడళ్ళు వీళ్ళందరితో పాటు కోర్టుకు వచ్చి చెప్పాల్సుకున్న అలాంటి పరిస్థితి నువ్వు తీసుకొచ్చావు. ఇది అయిన తర్వాత మేడం, ఈ 498 అయిన తర్వాత కూడా స్టిల్ ఆ అమ్మాయి మళ్ళీ మెయింటెనెన్స్ కేసు అనేది వేసిందండి. మెయింటెనెన్స్ కేసు వేసింది, మళ్ళీ DVC డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఆ కేసు కూడా వేసింది. మళ్ళీ ఈ మెయింటెనెన్స్ కేసు, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు కూడా మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ కూడా చేసేసుకుంది. మేము చెప్పాలనుకున్నది ఏంటంటేనమ్మా, ఎక్సెప్ట్ మీరు ఇందాకటి నుంచి మేడం గారితో పదే చెప్తున్నారు, నాకు ఆయన బాగా చూసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలని. మీకు ఇంకేం కేసులు లేవమ్మా. కనుక మీరు మాత్రం ఆలోచించండి అమ్మా. కోర్టుకు వెళ్ళాలి, లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళాలి, ఇవన్నీ తెలిసి మీకు జ్ఞానం ఉండి కోర్టు యొక్క వాల్యుబుల్ టైంని మీరందరూ కూడా వేస్ట్ చేస్తున్నారు మేడం. ఆయన ఇన్ని కోర్టులకు వెళ్ళారు. మీకు ఇంకా కోర్టు పరంగా న్యాయం జరగాలి అంటే మాత్రం కొంచెం డౌట్గానే ఉంది మేడం. ఎందుకంటే లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి ఆల్రెడీ కాంప్రమైజ్ కూడా వాళ్ళు రాసేసుకున్నారు, కాంప్రమైజ్ డీడ్ అనేది కూడా రాసుకున్నారు, అవునా? దాంట్లో కూడా కాంప్రమైజ్ అయిపోయారు. ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక మీరు ఇక ముందు అంటే ఒక MOU లాంటిది, ఎందుకంటే అది కూడా అయిపోయింది, లోక్ అదాలత్ కూడా అయిపోయింది కనుక మీరు ఒక MOU లాంటిది రాసుకొని పరస్పరంగా మీరు ఏదైనా ఒకరి మీద ఒక ట్రస్ట్ తోటి ఇది నడుపుకోవాల్సింది అంతే తప్ప. కలెక్టర్ కూడా అయిపోయాడు, కలెక్టర్ గారితో కూడా అయిపోయింది మాట అండి. ఇవన్నీ నేను ఎందుకు వేసాను మేడం, పెద్ద మనుషులతో 6 నెలలు ప్రయత్నించాను వచ్చి తీసుకెళ్ళండి అని. ఆవిడ ఏం చేసుకుంటుందో చేసుకోమనండి, నాకైతే ఆమెకే నాకు సంబంధం లేదు. నాకు వద్దన్నప్పుడు మరి నేనేం చేయాలి మేడం? అమ్మ నువ్వు మెయింటెనెన్స్ కేసు వేయాలని నీకు తెలిసిన దానివి, నా భర్త కావాలని కూడా నువ్వు అడగచ్చుగా. అడిగానమ్మా. ఎక్కడ అడగల? నీ పిటిషన్స్ లో ఎక్కడ నా భర్త నాకు కావాలని అడగల. ఆయన మెయింటెనెన్స్ కావాలని అడిగావు. నాకు DVC కేసులో నా భర్త నుంచి నాకు భరణం కావాలని, కానీ ఎక్కడ నా భర్త కావాలని అడగడం. మొత్తం సర్క్యులేషన్ అంతా డబ్బులు. ఇప్పుడు నేను ఒక్కటి నీకు చెప్పనమ్మా, నువ్వు ఇంత మాట్లాడుతున్నావు. ఏ రోజైతే నువ్వు ఆయన దగ్గర నీకు 1,00,000 2 లక్షలు ఆయన నీకు ఇచ్చాడు, స్థలం కొనుక్కుంటానంటే అప్పు చేసి ఇచ్చాడు. ఏ రోజు ఇచ్చిన భర్త నువ్వు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్థలం కొనలేదు. మళ్ళీ ఎప్పుడైతే అతను తిరిగి అడిగాడో డబ్బులు, నువ్వు మాట్లాడకుండా అతనికి తిరిగి ఇచ్చేసుంటే, నేను అడుగుతున్నా, నిన్ను తిరిగి ఇచ్చేసుంటే ఈ గొడవలు ఏమీ రావు కదా. నువ్వెందుకు ఆ 2 లక్షలు అతనికి ఇవ్వలేదు? ఆయన మీద నమ్మకం లేదా? నువ్వెవడ నమ్మకం పెట్టుకోవడానికి? నీకేంటి రైటు ఆ డబ్బుల మీద? నమ్మకం ఇలా నువ్వు డబ్బులు ఇవ్వను, నువ్వు డబ్బులు నాకు ఇచ్చిన దానికి సాక్ష్యం అంటే నువ్వు భర్తని అడిగితే, నీ సొంత భర్తని అడిగితే అతను నీతో కాపురం చేస్తాడా? ఈ మొత్తం కథలో తప్పు నీ వైపే ఎక్కువ ఉంది. అతను ఇచ్చిన డబ్బులు అతనికి ఇవ్వడానికి నీకు ప్రాబ్లం ఏంటి? ఇచ్చుంటే అతను నిన్ను ఎంతగా ప్రేమగా చూసుకునేవాడు తెలుసా నీకు? ఇప్పుడు ఎవరన్నా బలవంతంగా నాకు తిట్టగాలని చేయాలని బలవంతంగా రూమ్లో వచ్చి మీ ఇద్దరితో సంసారం చేయించలేవు. మీ ఇద్దరు సంసారం చేయాలంటే అతనికి నీ మీద ప్రేమ ఉండాలి. నువ్వు ఇలా కోర్టులు కేసులు పెడితే ప్రేమలు వస్తాయా? లేకపోతే డబ్బులు ఇచ్చిన దానికి సాక్షి ఏంటని అడిగితే ప్రేమ వస్తుందా? ఇప్పటికి కూడా నేను గట్టిగా అడిగితే మొత్తం మీ కథ అంతా చెప్పిన తర్వాత గట్టిగా మీకేం కావాలని అడిగితే మీ దగ్గర ఏమీ లేదు. ఏం తక్కువ చేశాడని నీ దగ్గర సమాధానం ఉందా? ఆవిడన్న మాటల వల్ల, ఆవిడ చేసిన తప్పుల వల్ల నేను ఆవిడ దగ్గరికి తీయలేను. నువ్వు పెట్టిన కోర్టుల కేసుల వల్ల అంటే మీరు కోటీశ్వరులా కాదు కదా, అతను కోటీశ్వరుడే కాదు కదా. అతనుకున్న ఆస్తిని మొత్తం సగం నాశనం చేసింది నువ్వే. తప్పు నీ వైపు పెట్టుకొని తప్పు అతనిదని చెప్పక
ఇప్పటికి కూడా నేను నీకు ఇవన్నీ చెప్తున్నది తప్పు నువ్వు చేసావు. నువ్వు మారతానంటే అతను చూసుకోవడానికి అతను ఇప్పటికీ అతను సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పటికీ అతను మిమ్మల్ని అతనే చూస్తున్నాడు. ఇప్పటికీ అప్పులు అతనే కట్టుకుంటున్నాడు. ఇప్పటికీ నీ కూతురు ట్రీట్మెంట్ అతనే చేస్తున్నాడు. సరేనమ్మా, నాకేం లేదు. ఎలాగ ఉండమంటారో, ఆయనకి ఏం కావాలో అడగండి. అంటే అలా మాట్లాడాలి. నువ్వు అర్థం చేసుకోండి. నీ బిడ్డను చూసుకుంటున్నాడు, నిన్ను చూసుకుంటున్నాడు. ఇల్లు ఉంది, వాకులు ఉంది, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది. అతన్ని మీ బాధ్యత ఏంటి? భర్తగా అతను చూసుకోవాల్సింది. అది మానేసి అతను వెనకేం చేస్తున్నాడు, ఎదురేం చేస్తాడు, ఎన్ని గంటల డ్యూటీ చేస్తాడు, ఎన్ని గంటలకు వస్తున్నాడు. ఇప్పుడు ఏమండి మీకు అనుమానం ఆవిడ మీద? ఎన్ని రకాలుగా అనుమానించాడు అడగండి అమ్మా. అనుమానం లేదు నాకు ఆవిడ మీద. నన్ను అనుమానించకుండా నన్ను టార్చర్ పెట్టకుండా ఉంటే జీవితం ఇంకా ముందుకెళ్తుంది. సంతోషంగా ఉంటాం. నేను వీక్ అయిపోతున్నాను, రోజు రోజుకి నశించిపోతున్నాను. ఇప్పుడు మీరు చేసింది మీరు, ఆవిడ చేసింది ఆవిడ, ఇంకా జరిగినవి అన్ని అందరికీ తెలుసు. మీరు చేసిన తప్పులు మీకు తెలుసు, ఆవిడ చేసిన తప్పులు ఆవిడకి తెలుసు. బట్ టోటల్ గా ఆవిడ తప్పు ఎక్కువ ఉంది అన్నది నాకు అనిపించింది. నేను చెప్తున్నా, ఆ జీవితాన్ని ఆవిడ నాశనం చేసుకోకుండా ఉండాలంటే ఆవిడ కరెక్ట్ గా ఉంటే ఆవిడ జీవితం బాగుంటది. ఆవిడ ఎలా ఉండాలో మేము చెప్తున్నాం. వింటున్నారా కృష్ణవేణి గారు? మీరు మీకు కావాల్సింది మీ ఇల్లు, మీ వాకిలి, మీ భర్త, అతని ఇంటికి టైంకి తిండి తెస్తున్నాడా, ఇంటికి వస్తున్నాడా, పిల్లని చూసుకుంటున్నాడా, మిమ్మల్ని చూసుకుంటున్నాడా, మీ అవసరాలు తీరుస్తున్నాడా, అంతవరకే మీకు కావాల్సింది. మిగిలింది అతను ఏం చేస్తాడో మీకు అనవసరం. మీ పని మీరు కరెక్ట్గా చేసి పెట్టండి, టైంకి వండి పెట్టండి, వాళ్ళకి చేయాల్సింది చేసి పెట్టండి. మిమ్మల్ని ఏ విధంగా హింసించడానికి కూడా అతనికి ఏ రైటు లేదు. అతను మిమ్మల్ని ఒక మాట అనడు. అది అతనితో కూడా ఒక ఎంఓయూ రాసుకుందాం పద్ధతిగా. అర్థమవుతుందా సార్? మీరు ఫర్దర్గా ఇక నుంచి ఆవిడని అనుమానించడమో ఆవిడని హింసించడమో అన్నది వద్దు. ఆవిడని ప్రేమగా చూడండి. ఆవిడ ఒక మాట మిమ్మల్ని అనదు. ఆవిడకి చేయాల్సింది ఒక భర్తగా మీ డ్యూటీ మీరు చేయండి. ఒక భార్యగా ఆవిడని కరెక్ట్గా చూసుకోండి, మీ బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి. మీరే చెప్తున్నారు మీ ఆరోగ్యం బాగాలేదు, మీకు అలా ఉంది ఇలా ఉంది. రేపు మీకు ఏదన్నా అయితే, ఇప్పుడు మేము ఒక్కతే భార్య అయితే మేమేం అడగక్కర్లే. మీకు వచ్చేదంతా మీకున్నది ఏదున్నా ఆవిడకే వస్తుంది. కానీ ఇప్పుడు మీకు మీ వెనక మీకు ఇంతకు ముందు 2 భార్యలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి పిల్లలు ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో తెలియదు. సో ఈ పాప ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది. ఈ పాపకి ఏంటి గ్యారంటీ? మీ తదనంతరం మీకు ఏదున్నా ఆ పాపకు వస్తుంది అన్నదానికి ఏంటి? ఆవిడ అనా పైసలతో సహా మీ దగ్గర తీసుకున్న డబ్బులు, ఆవిడ దగ్గర మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తుంది. ఇక నుంచి మీరు ఆవిడకి మీరు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీ బాధ్యతగా మీ వెనక ఇంతమంది ఉన్నారు, ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి, మంచికో చెడుకో. అందులో చాలా లీగల్ గా ఏవి కట్ అయ్యా ఏవి ఉన్నాయో మాకు తెలియదు. రేపు ఎవరు వచ్చి ఏమన్నా మిమ్మల్ని అడగచ్చు. సో ఈ పిల్లకి ఆమెకి ఏంటి గ్యారంటీ? ఏ విధంగా మీరు ఒక మంచి జాబ్ చేస్తున్నారు, ఆ తర్వాత మీ తదనంతరం వచ్చేదంతా వాళ్ళకి ఎలా వెళ్తుంది, అది పక్కాగా మీరు ఒక అండర్స్టాండింగ్ రాసేయాలండి. అలా రాస్తారని మాకు ఇప్పుడు మీరు ఎంఓయూ రాసి ఇవ్వండి. రేపటి నుంచి ఆవిడ సైడ్ నుంచి మీకు ఏ టెన్షన్ రాదు. ఆవిడ మర్యాదగా ఒక భార్యగా ఆవిడకి ఇవ్వాల్సిన మర్యాద మీరు ఆవిడకి ఇవ్వండి. అందులో ఏది తగ్గినా కూడా నేను ఒప్పుకోను. ఈ రోజు నుంచి మా మాటగా మీకు చెప్తున్నాం. ఆవిడ సైడ్ దానికి ఏమంటలేదు, నా భార్య నా కూతురు నేను చచ్చిపోయేదాకా వాళ్ళతోనే. ఇంకా నేను ఇన్ని పెళ్లి చేస్తాను అప్పుడు కూడా ఏ ఆడదాన్ని ముట్టుకోడు, ఆడదాన్ని సహించేలాగా చేసింది. ఈ మాటలో ఈ పద్ధతిని ఆడదాన్ని తన జీవితం ఎత్తపుట్టులా చేసింది. అలా కాకుండా నేను తిన్నా కంచం నేనే కడుక్కోవాలి, నేనే పెట్టుకోవాలన్న పరిస్థితికి వచ్చింది ఇవాళ దాకా. కుదరదమ్మా. ఆయన నేను ఫోన్ చేయొద్దమ్మా, నచ్చదు ఆయనకి. చెయ్యకండి. అదే కరెక్ట్. నా పిల్లకి ఆరోగ్యం బాగలేదు, ఆయన ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. ఫోన్ చేస్తే ఆయన అనుమానం అంటాడు. ఇంట్లోనే 1000 రూపాయలు 500 పెట్టమనండి. నా పిల్లకి బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఉండండి నేను చెప్పేది మీ ప్రాబ్లం ఇదే కదా, వదిలేసాను. మీరు డబ్బులు పెట్టమని మీరు చెప్పకండి. నేను చెప్పేది ఏం సార్, మీరు లేనప్పుడు ఆ పాపకి ఎప్పుడు బాగుంటుందో బాగోదో ఆవిడకి తెలియదు. ఆవిడకి అవసరం వచ్చింది, ఏం చేయాలి ఆవిడ చెప్పండి. 100 రూపాయలు పెట్టి హెల్త్ కార్డు పెట్టి బాక్స్ లో పెట్టి డ్యూటీకి వెళ్ళాలి. 100 రూపాయలు ఏమవుతుంది, నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి 100 రూపాయలు ఇంట్లో ఖర్చు అయిపోయింది. ఇంట్లో ఖర్చు నీకు ఏం కావాలి నాకు చెప్తే నేను తెస్తా కదా. ఆ 100 రూపాయలు వాడాల్సిన పని ఏంటి? హెల్త్ కార్డు ఉంది, తార్నాక్కి 20 రూపాయలు 30 రూపాయలు, మళ్ళీ అవసరం అయితే చూపించుకుని మళ్ళీ రావడానికి 30 రూపాయలు. డబ్బులు అయితే సహకారం ఏం లేదు కదా. హెల్త్ కార్డు 2,70,000 హెల్త్ కార్డు. సో మీరు 100 రూపాయలు పెట్టేసి వెళ్తాను. వినండి, ప్రతిరోజు పెడతాడు. మీరు ఆ డబ్బుల్ని ఆ పాప వైద్యానికే వాడాలి, వేరే దేనికి వాడకండి. అర్థమవుతుందా? మీకు ఏ అవసరం అన్నా ముందు తెలుస్తుంది కదా, ఇది కావాలని. నాకు ఈ అవసరం ఉందండి, నాకు కావాలి అని ముందే అడిగి అంత తెప్పించి చేయించుకోండి. వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మీదండి. క్లియర్గా ఇది ఎంఓయూ మీరు రాసివ్వాలి. ఆ పిల్లకి కావాల్సిన హెల్త్ కార్డు అది డబ్బులు పెట్టండి. ఆ డబ్బులు ఆవిడ వేరే దేనికి వాడదు. ఇవన్నీ రాయిస్తానమ్మా నేను, అతను. సో అదే పద్ధతిలో ఆవిడ కూడా మిమ్మల్ని ఒక మాట అడగదు ఈ రోజు నుంచి. మీ ఇష్టం, మీరు ఏమన్నా చేయండి. బట్ వాళ్ళకి మటుకు ఏ లోటు వచ్చినా మేము ఊరుకోం. సరేనండి? ఇది ఒక ఎంఓయూ రాసుకోండి. ఇప్పుడు నేనేమన్నానంటే మీ ఇద్దరు కూడా ఇప్పటివరకు జరిగింది మర్చిపోండి. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉందని నేను గాఢంగా నమ్ముతున్నా. మీ ఇద్దరి మాటలో నాకు అర్థమైంది. మీరేమి ఎవరిని అసహించుకోవట్లే.
మీరు అసహ్యంలో ఈ కోపాలన్నీ పక్కన పెట్టి ప్రేమ అనేది మటుకు పెట్టండి అమ్మ, జీవితాలు బాగుంటాయి. ఆవిడ ఆ పద్ధతిలో ఉంటారండి. ఇలా ఒక ఎంఓయూ రాసివ్వండి. మీరు ఆవిడకి చేయాల్సింది చెయ్యండి. చేస్తున్నాం. ఆ పాపకి చేయాల్సింది మీ సాయశక్తిలో మీరు చెయ్యాలి, తప్పదు. ఒంట్లో రక్తం ఉన్నంత వరకు చేస్తారు మీరు, అంతే. ఇప్పుడు నేను కూడా ఏమంటానంటే, ఇప్పుడు డాక్టర్ గారు నేను హెల్త్ పరంగా హెల్త్ కార్డు కానీ నేను అప్పులు తెచ్చినా కూడా బంగారం కూడా ఆ పాపకే చేస్తాను. కృష్ణ గారు ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు నేనేం చదివాను, ఇంత దూరం వచ్చారు కాబట్టి డాక్టర్ గారి దగ్గర సలహా తీసుకోండి. ఇలాంటి పిల్లల గురించి ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, ఫ్రీ సర్వీస్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మేము ఈవెన్ హెల్ప్ లైన్ లో కూడా చెప్తాము. ఆ సోర్సెస్ అన్ని మీరు తెలుసుకొని చేయించండి అంటున్నాను దగ్గర ఉండి. ఇంకా అలాగే ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ గా చేసుకుంటేనే మిమ్మల్ని మీ పాపని చూసుకోగలడు. ఆయన్ని ఇబ్బంది కలిగించకండి. కృష్ణవేణి కృష్ణ స్టోరీ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి, ఆ పాపకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు అందరూ కూడా చూస్తున్నారండి. ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు చేస్తే ఆ కుటుంబానికి చాలా హెల్ప్ అవుతుంది. మా వల్ల చేతనైన సహాయం కూడా మేము వాళ్ళకి చేస్తాము. దయచేసి మీలో దాతలు ముందుకొచ్చి ఆ పాపకి హెల్త్ ఇష్యూగా సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.